అందరికీ వందనాలు. నోవాహు కాలంలో జనులు దేవుని ఎరుగక తినుచు త్రాగుచు సంతోషించుచున్న దినాలలో దేవుడు నోవాహు ద్వారా జలప్రళయం రాబోతుంది. ఈ భూమి మిక్కిలి పాపంతో నిండుకుని ఉంది. ఏ ఒక్కరూ నశించిపోకుండా దేవుని తట్టు తిరిగి మారుమనసు పొందమని ఎంత చెప్పినా వారు పాపాలు విడిచిపెట్టలేక జలప్రళయంలో కలిసిపోయారు. యెషయా 7:14 మనం చూసుకుంటే, కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు. యెషయా 9:6 కూడా మనం చూస్తే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును అన్న ప్రవచనం మనకు కనబడుతుంది. ఇంకా ఎందరో ప్రవక్తలు, ఎన్నో ప్రవచనాలు. ఇవన్నీ ఇశ్రాయేలీల ప్రజలకు వారికి విమోచన కల్పించడానికి రక్షకుడు రాబోతున్నాడని, యేసుక్రీస్తు వారు పుట్టబోతున్నాడని వారికి ముందుగా తెలిసినా ఆయన పుట్టి వారి యొద్దకు వెళ్ళినా ఆయనను లక్ష్య పెట్టక ఆయనను దూషించి అవమానపరిచి సిలువేసి చంపేశారు. అలానే విశ్వాసులుగా మనకు కూడా యేసుక్రీస్తు వారు రెండో రాకడ జరగబోతుందని, ఆయన రాకడకు ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఆయనను ఎదుర్కొనే వారంగా అందరం ఉండాలని ఆజ్ఞ ఉన్నను. ఇప్పుడున్న మనమందరమును ఎటువంటి ఆందోళన లేకుండా ఉంటున్నాం. కానీ చర్చిలో ఉన్నంతసేపు బోధకుడు చెప్పే మాటలు విన్నప్పుడు ఎంతో ఆసక్తితో వింటూ, నోవాహు కాలంలో మనం ఉంటే దేవుని మాటకు లోబడి నోవాహుతో పాటు ఓడ ఎక్కి రక్షింపబడేవారము. ఒకవేళ యేసుక్రీస్తు వారి కాలంలో మనం పుట్టుంటే యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటూ ఆయనతో పాటు పరలోకం వెళ్లిపోయేవారము అన్నట్టుగా ఆలోచిస్తాం. చర్చి దాటి అడుగు బయట పెడితే అంతా మర్చిపోతాం. అంతా వేషధారణే. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా శాస్త్రులు పరిసయ్యులు కూడా అలానే ఉన్నారు. యేసుక్రీస్తు వారు అంటున్న మాట మత్తయి సువార్త 23:30 మనం చూస్తే, మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. మేము ప్రవక్తలను చంపేవారము కాము అంటూనే మూర్ఖులు దేవుడినే సిలువ వేసి చంపేశారు. ఇప్పుడు మనము కూడా వారి బాటలోనే నడుస్తున్నామేమో. ప్రతి ఒక్కరూ మన ప్రవర్తనలను సరిచేసుకునే వారంగా ఉందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.